ప్రియమైన మిత్రులారా, నా పేరు తులిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మానవ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిని. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రిజర్వేషన్ వర్గీకరణ చేయమని దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ యొక్క వర్గీకరణ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సంకల్పం చాటుకుందామంది. వాస్తవానికి వీళ్ళందరూ కూడా గమనించినట్టయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఇంతవరకు ఈ ప్రభుత్వాలు చదవలేదు. చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ గారి చేత వర్గీకరణ యొక్క బిల్లును చదివించేటప్పుడు ఆ సుప్రీంకోర్టు ఏందో చెప్పిందో కూడా మీరు చదివించబడ్డ సిగ్గుచేటు. ఎందుకంటే ఇదే ఆర్డినెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు 99లో 2000లో ఇస్తే 2004లో జాతీయ ఎస్సీ కమిషన్ ఈ యొక్క వర్గీకరణ కొట్టేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ కొట్టేసింది. అంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి న్యూమరికల్ డేటా కానీ ఎంపీరికల్ డేటా కానీ సక్రమంగా తీసుకోకుండా ఈ ప్రభుత్వమే నిస్సిగ్గుగా జనాభా లెక్కలు 2024, 2020 తీయలేదు. 2011 ప్రకారమే జనాభా లెక్కలు తీసి వర్గీకరణ చేస్తామంటే సుప్రీంకోర్టు కొత్త జనాభా లెక్కలు తీయమంది, కొత్త ఎంపిరికల్ డేటా తీయమంది. ఏ కులాలు అయితే 59 కులాలు వెనకబడ్డాయో వాళ్ళకే వర్గీకరణ, వెనకబడ్డాయంటే ఫలాలను అందిమంది కానీ ఉపవర్గీకరణే చేయమంది. వెనకబడ్డ కులాలకి ప్రత్యేక సదుపాయాలు కలిపిమంది. కానీ మా మాలమాదిగల ఐక్య దెబ్బ తీయడానికి తగాదులు పెట్టి తన్నులాట పెట్టి తమాషా చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన మాలలు మీకు ఓట్లే లేదా? మాలలు ఓట్లు లేకుండానే మీరు ఇన్ని సీట్లు గెలిచారా? అందుకే చెబుతా ఉన్నాం, ఏదైతే మాలలు ఓట్లు వద్దనుకుంటున్నారో మేము అనేక ఎమ్మెల్యేలను అడిగాం. చంద్రబాబు నాయుడు గారు కలిసి మీరు చేస్తాం తప్పని మాల ఎమ్మెల్యేలు ఒకటే చెప్పారు, మాలలకు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇయ్యారన్నాడు. అంటే మాలలు మేము అంత ద్వేషం పెంచుకున్నప్పుడు మా మాల జాతి భవిష్యత్తులో ఓటు ద్వారా ఈ ప్రభుత్వాలకి సమాధానం చెబుతుంది. వర్గీకరణని చేయటం ఈ యొక్క ఆర్డినెన్స్ 6 నెలలే, ఇది గ్యారెంటీకి సుప్రీంకోర్టులో కొట్టేస్తామని చెప్పి పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి, మిగులు భూములు పంచాలి, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా వచ్చేసి దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటూ దళిత బహుజనులందరూ కూడా అయిపోయి భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క మాలలు చేసి ఈరోజు నిర్ణయం తీసుకుంది. అందుకే చెబుతా ఉన్నాం, ఈ ఉగాదికి ఆది అయినటువంటి బుద్ధుడు చెప్పినటువంటి హింసను వీడి రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క ప్రభుత్వాలు చేసినటువంటి కుటంతరాలని మేము ఖండిస్తున్నాము. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉగాది రాష్ట్ర పురస్కారాన్ని 26 జిల్లాలో ఉన్నటువంటి మా మాల జాతి ఉద్యమకారుల్ని సత్కరించుకున్నాం. ఎక్కడైతే మినిస్టర్ గారు వర్గీకరణ ప్రవేశపెట్టారో అదే గ్రామంలో వర్గీకరణకి అంతం చేయడానికి ఈ రోజు ప్రణాళిక రూపొందించడానికి ఈ యొక్క సభ నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.